హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు ప్రవీణ్ ప్రగడాల అనే ఒక క్రిస్టియన్ చనిపోయి నాకు తెలిసి ఇప్పటికి 25 డేస్ అవుతుంది. దగ్గర 25 డేస్ అవుతుంది. కానీ తనకి సంబంధించిన మరణం వెనుక రహస్యాల్ని ఐజీ గారు క్లియర్గా హైదరాబాద్ నుంచి తన మరణ స్థలానికి ఎక్కడైతే యాక్సిడెంట్ అయి చనిపోయారో అక్కడ వరకు ప్రయాణాన్ని మొత్తాన్ని సీసీటీవీ ఫుటేజెస్ స్టెప్ బై స్టెప్ వివరించుకుంటూ చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా మాట్లాడి రిపోర్ట్ చేయడం జరిగింది అందరికీ. కానీ చాలా మంది ఇప్పటికీ కూడా ప్రవీణ్ ప్రగడాల గారిది హత్య అని నమ్మే వాళ్ళలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. కారణం ఏంటి అంటే ఐజీ గారు అంతా వరుసగా చూయించుకుంటూ చేశారు, కానీ ఎక్కడ కూడా ప్రవీణ్ ప్రగడాల గారి ఫేస్ కానీ ప్రవీణ్ ప్రగడాల గారికి సంబంధించిన ఐడెంటిటీ కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఆయన కొన్నాడు అన్నారు. ఎక్కడెక్కడ మద్యం కొన్నారు 3 ప్లేసుల్లో 12 అవర్స్లో 3 ప్లేసుల్లో దగ్గర ఆయన 4,000 రూపాయల మద్యం కొట్టడం జరిగింది. 4,000 రూపాయల మద్యం ఎక్కడ సేవించాడు అన్న దాని దగ్గర మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, త్వరలో బయట పెడతామన్నారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి క్లూస్ అనేది బయట పెడతాం జరగలేదు. సో దీనికి సంబంధించి హర్ష కుమార్ ఎవరైతే గత కొన్ని రోజులుగా హర్ష కుమార్ ఈ విషయం పైన పోరాడుతూనే ఉన్నారు. కారణం ఏంటనే విషయాలు తెలిస్తే తనకి చాలా ఆధారాలు తెలుసని, ఎవరైతే ప్రవీణ్ కుమార్ ప్రగడాల గారిని హత్య చేశారో వారి గురించి ఇన్ఫర్మేషన్ ఉందని అన్ని విధాలు చెప్పినా కూడా పోలీసులు ఒకటే అడుగుతున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి మాకు ఇవ్వండి, మేము దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ మాట్లాడటం జరిగింది. అయితే హర్ష కుమార్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైనా ఉందంటే అది ఇప్పటి వరకు పోలీసులకు ఇవ్వలేదని చెప్తూ ఉన్నారు. నిజమేనా? పోలీసులకు ఇవ్వలేదా? ఇచ్చినా కూడా చెప్తున్నారు అనేది వాళ్ళే చెప్పాలి. కానీ ఇక్కడ అసలు వాస్తవం ఏంటంటే ఇప్పటి వరకు హర్ష కుమార్ గారు చాలా విధాలుగా ఆయన మృతికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, ఇది 100% హత్య అంటూ తను పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఒక పిలుపునిచ్చారు, ఏమని? క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవీణ ప్రగడాల గారు చనిపోయిన ప్రదేశానికి చేరుకొని ఒక క్యాండిల్ వెలిగించి వద్దాము, ఎందుకంటే ఆయన మృతికి నివాళిగా మనం ఏమీ చేయలేదు అంటూ హర్ష కుమార్ పిలుపునివ్వటం జరిగింది. అలా పిలుపునిస్తూనే దీనికి ఎవరు పర్మిషన్ మనకు అవసరం లేదు, ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించొద్దని ఎవరు అనరు, కాబట్టి దీనికి ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కానీ ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ కానీ అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ నోట్ అంటూ ఎవరైతే ప్రవీణ్ ప్రగడాల గారిది హత్య అని మీరు ఫిక్స్ అయ్యారో వారు మాత్రమే రండి అంటూ కూడా నోట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారిది హత్య అంటూ అటు కేఏపాలు, ఇటు హర్ష కుమార్ మాజీ ఎంపీ, అదేవిధంగా అజయ్ కుమార్ అనే ఒక పాస్టర్ చాలా తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక ఎన్ఆర్ఐ కూడా దీని విషయం సంబంధించి 7 ఈ హత్యలో పాల్గొన్నారు. వాళ్ళంతా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు, అతన్ని ముందుగానే చంపేసి ఆ ప్రదేశానికి తీసుకొచ్చారు అంటూ ఆయన కూడా చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి హిందూ సంఘాల వాళ్ళతో డిబేట్లో కూడా ఆయన పాల్గొని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎలా నమ్ముతున్నారా పెచ్చనా కొడుకులా మీరు ఏమన్నా? ఆయన అంత క్లియర్గా హత్య అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ చూసారా? ఒక మనిషి మీద బండి పడుతుందారా? 70 కిలోమీటర్ల స్పీడ్లో వస్తున్నప్పుడు అది ఎక్కడో పడాలి, ఆయన ఎక్కడో పడాలి. అంతేకాదు ఆయన చనిపోయింది ఎక్కడో ఏంటో తెలియదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ మీకు ఇచ్చారా అంటూ ఆయన వర్షన్ ఆయన వినిపించారు. అయితే హర్ష కుమార్ గారు ప్రవీణ్ ప్రగడాల కేసు గురించి కన్సర్న్ కోర్టులో పోస్ట్ మార్టం రిపోర్టు అదేవిధంగా ఆ ఫైల్ మాకు కావాలని అడగగా అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కూడా దాఖలు చేయలేదు, ఎటువంటి రిపోర్టు లేదంటూ చెప్పేసి సంబంధిత స్టాఫ్ చెప్పడం జరిగింది. అంటే ఏమి ఇవ్వలేదా మాకు, మేము ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ అక్కడ స్టాఫ్ చెప్పారంట. ఎందుకు? ఆయన ఎఫ్ఐఆర్ రిపోర్టు సబ్మిట్ చేయలేదు, ఆయన కేసు ఫైల్ సబ్మిట్ చేయలేదు, ఏంటిది అంటూ హర్ష కుమార్ అడుగుతూ ఉన్నాడు. హర్ష కుమార్ని ఈరోజు పిలుపునిచ్చి ఎక్కడైతే ఆ ప్లేస్కు రమ్మని చెప్పాడో అక్కడికి రాకుండా అడ్డుకోవడం జరిగింది, తను అరెస్ట్ చేయడం కూడా జరిగింది, 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది ఆయన అరెస్ట్ చేసే క్రమంలో. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే హర్ష కుమార్ని అరెస్ట్ చేసిన పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉందంటూ చెప్పి అరెస్ట్ చేసిన పోలీసులు ఏంటి అక్కడికి చేరుకోవడానికి ముందే హర్ష కుమార్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుందనే అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయారు, ఆయన దగ్గరికి వెళ్ళి జస్ట్ క్యాండిల్స్ పెడతానికి పిలుపునిచ్చారు, క్యాండిల్స్ పెట్టి వస్తారు, దాన్ని ఎందుకు అడ్డుకోవాలి?
కేసు సాల్వ్ అయిపోయిందని మీరు రిపోర్ట్ ఇచ్చారు, మరి దాన్ని కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు? అంతేకాదు, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ సమాజానికి కొన్ని తాయిలాలు ప్రకటించారో మొన్న ఈస్టర్ సందర్భంగా, గుడ్ ఫ్రైడే సందర్భంగా, దానికి సంబంధించి అజయ్ బాబు అనే వ్యక్తి ఒక సభలో మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి మీరు వినండి, చాలా ఆశ్చర్యపోతారు. రాబోయే రోజుల్లో కూటమికి క్రిస్టియన్స్ పవర్ ఏంటో చూపిస్తాం. మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 86,000 మంది క్రిస్టియన్స్ ఉంటే 8,000 మందికి 35,000 ఇచ్చేసి ప్రవీణ్ ప్రగడాల గారి కేసు గురించి మాట్లాడొద్దని నోరు నొక్కే ప్రయత్నం చేస్తారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒకసారి మీరు వినండి. చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం. మేము క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కడిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తానే నాకు ఓటేయండి అని. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? చూశారు కదా, కేఏ పాల్ కోర్టులో ఫైట్ చేస్తున్నారు, హర్ష కుమార్ కోర్టుకు వెళ్తా అంటున్నారు. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మళ్ళీ పోస్ట్ మార్టంకి వెళ్తా అని చెప్తూ ఉన్నాడు. ఇక విజయ్ కుమార్ అయితే డైరెక్ట్ గా కూటమి ప్రభుత్వం దీని అంతటికి కారణం, రాబోయే రోజుల్లో మా సత్తా ఏంటో చూపిస్తా అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఉన్నారు. అమెరికా నుంచి ఒక వ్యక్తి రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు, అతను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, చెప్పిన పేర్లు కూడా చెప్తున్నాడు. ఆయన అయితే హర్ష కుమార్ కూడా మన ప్రెస్ మీట్ పెట్టి పేర్లు కూడా చెప్పడం జరిగింది, దాన్ని హైదరాబాద్ లోనే హతమార్చారని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇన్ని సస్పెన్సుల మధ్యలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు సబ్మిట్ చేయకపోవడం వెనుక అసలు రహస్యం ఏంటి? ఎక్కడ కూడా ప్రవీణ్ ప్రగడాల గారి ఫేసు 12 గంటలు జర్నీ చేసి కూడా ఎక్కడ కూడా హెల్మెట్ మాస్క్ తీయకుండా ఆ వ్యక్తి ఎలా ట్రావెల్ చేయగలిగాడు? అసలు ఆ మందు అలవాటే లేదంటూ అందరూ మాట్లాడుతున్న టైంలో ప్రవీణ్ ప్రగడాల గారు తీవ్రంగా తాగారు, మద్యం సేవించారు అని చెప్పడం వెనుక అసలు రహస్యం ఏంటి అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఐజీ గారు చెప్పినప్పటికీ కూడా, ఐజీ గారు స్వయంగా వచ్చి చెప్పినప్పటికీ కూడా క్రైస్తవ సమాజం దీన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతూ ఉంది? దీని వెనక కాన్స్పిరసీ ఏంటి? కేఏ పాల్ దేని గురించి ఫైట్ చేస్తున్నారు? దీనిపైన అమెరికాలో కూడా కేసులు ఎందుకు బుక్ చేస్తున్నారు? అమెరికా నుంచి లాయర్స్ ఎందుకు వస్తున్నారు ఇండియాకి ఈ కేసు పైన? అంటే మొత్తం ఒక పెద్ద పజిల్ లాగా, పెద్ద అనుమానాస్పద ఇది క్రైమ్ థ్రిల్లర్ లా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడ పడిపోయినా కూడా కెమెరాల ముందే పడిపోయాడు. కెమెరాల ముందు పడిపోయినప్పుడు ఆయన డ్రెస్సు పైకి లేచినప్పుడు లోపల బనియన్ ఉన్నట్టు వైట్ కలర్ లో ఉంది. ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ప్యాంట్స్ బ్లూ కలర్ ఉంది, బట్ ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయినప్పుడు ప్యాంట్స్ గ్రే కలర్ లో ఉంది. అంటే ఇలా చాలా చాలా లాజికల్ తీస్తూ ఉన్నారు. మరి ఆ లాజికల్ అన్నిటి వెనక అసలు రహస్యం ఏంటి? నిజంగానే అలా జరుగుంటుందా అనే అనుమానం రేకెత్తించే విధంగా ఈ హర్ష కుమార్ కానీ, కేఏ పాల్ గారు కానీ, అదే విధంగా అజయ్ కుమార్ పాస్టర్ గారు కానీ, అజయ్ కుమార్ రీసెంట్ గా అయితే పోలీసులు అరెస్ట్ చేసి విచ్చలవిడిగా ఆయన పైన దారుణంగా దాడి చేసి కొట్టారు, బూతులు తిట్టారని కూడా చెప్పాడు ఆయన. అయినప్పటికీ కూడా దానికి కూడా చాలా మంది బయటకు వచ్చేసి అజయ్ కుమార్ ని అరెస్ట్ చేసినందుకు చాలా చాలా రద్దార్థం చేశారు. ఒక 4-5 రోజులు పోలీసులు అతన్ని టార్చర్ చేసి వదిలేశారు, ఎవరో తెలియకుండా తీసుకెళ్లారు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ప్రవీణ్ కుమార్ ప్రగడాల హత్య అంటూ వీళ్ళంతా ఏకతాటిపైకి వస్తున్నారు. చాలా మంది దీనికి ఒత్తాసు పలుకుతున్నారు. మరి చివరిగా ఏమవుతుందో? పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే మళ్ళీ పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం చేస్తారా? ఈ కేసుని నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైంది. ఎందుకంటే ఇలాగే పోతే చాలా మంది క్రిస్టియన్స్ ని చంపేయటానికి, ఎవరైతే క్రిస్టియన్ సమాజం ఉందో వాళ్ళలో చాలా మందిని టార్గెటెడ్ గా చంపేయడానికి ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కలిసి కుట్ర పన్నారు. దాంట్లో చిన్నజీయర్ స్వామి వీళ్ళు వాళ్ళు అంటూ ఏవేవో వదంతులు అయితే వ్యాపిస్తున్నాయి. అన్ని వాస్తవాలా? క్రిస్టియన్ సమాజం పైన ఎందుకింత పగ అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. మీరేమంటారు? నిజంగానే క్రిస్టియన్ సమాజం పైన ఎవరైనా పగబట్టారా? ప్రవీణ్ కుమార్ ప్రగడాలది ఐజీ గారు క్లియర్ గా చెప్పినా కూడా ఎందుకు వీళ్ళంతా పోరాటం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎక్కడైతే ప్రవీణ్ కుమార్ ప్రగడాల గారు చనిపోయారో ఆ ప్లేస్ దగ్గర వందల సంఖ్యలో పోలీసులను ఎందుకు మోహరింపారు? ఇవన్నీ చాలా చాలా సస్పెన్స్ గా ఉన్నాయి. అంతేకాదు, ప్రవీణ్ కుమార్ ప్రగడాల గారు చనిపోయినప్పుడు దుమ్ము లేచింది అన్నారే కానీ అక్కడ ఎవరు వచ్చారు, ఎవరు పోయారు అనేది పూర్తి సీసీ ఫుటేజీ ఎందుకు రిలీజ్ చేయట్లేదని అందరికీ ఉన్న అనుమానం. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఓవరాల్ గా ప్రవీణ్ ప్రగడాల కేసు ఎంతవరకు వెళ్తుంది, ఏం చేస్తారని వాళ్ళ కుటుంబ సభ్యులైతే మాట్లాడకుండా అలాగే ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఎటువంటి
క్లూ అయితే ఎవరి దగ్గర లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.